పూర్ణ హృదయ ఆరాధనతో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వర్తించడం బాలదాసులకే సాధ్యమని బొగ్గు గణపతిపీఠ ఉపాసకుల దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. శ్రీవారి 58వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలో స్వయంభూ బొగ్గు గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో బాలదాసులతో వ్రతపూజ నిర్వహించారు. బాలవాక్కు బ్రహ్మవాక్కుగా ప్రకృతి తత్వ పరమేశ్వర ప్రకాశితమని, కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన వలన సృష్టి స్థితిలయ స్వరూప త్రిమూర్తులను ఏకకాలంలో పూజించే సత్య స్వరూప భాగ్యం దక్కుతుందని పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పంచామృతాలతో విఘ్నేశ్వర, దామోదర, వెంకటేశ్వర స్వామివార్లకు అభిషేకం నిర్వహించి సప్తగిరిలో కలశ ప్రతిష్ఠ, శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి సహస్రనామ పారాయణ, గోవిందనామ సంకీర్తనలతో మంగళహారతులు అందించారు. 11న సోమవారం నాడు కార్తీక మాన హారతి జరుగుతుందన్నారు. 108 వారాలు పూర్తి చేసి పీఠం ఆధ్వర్యాన శ్రీవారి కళ్యాణం, తిరుమల బస్సు యాత్ర, కోళ సంబరం, భారీ అన్న సమారాధన నిర్వహించడం ద్వారా స్వయంభూ భోగి గణపతికి ధారణ చేసిన కాంస్య కవచ యజ్ఞ యాగాదులు పూర్తవుతాయన్నారు. శ్రీవారి సేవా సమితి సభ్యులు లక్ష్మీ, మంగతాయారు, నూకరత్నం, వెన్నెల, సౌజన్య, శ్రావణి, మణి, ప్రియాంక, మాధురి, శశిరేఖ, పాపారావు, సావిత్రి, పార్వతి, గంగా భవాని, పద్మ మున్నగువారు పాల్గొన్నారు. ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన చేయడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూప సత్యదేవుని ఆరాధించేటువంటి గొప్ప వైభవం కలుగుతుంది. దీనివల్ల మోక్ష సిద్ధి కలుగుతుంది. ఇది అద్భుతమైనటువంటి అవకాశం. ఈ కార్యక్రమం భోగి గణపతి పీఠంలో 108 వారాల పాటు జరుగుతుంది. ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో శ్రీవారి పాదాల వద్ద ఈ యొక్క బియ్యపు పిండి, అదేవిధంగా అరటిపండు గుజ్జు, బెల్లంతో ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితోటి 7 ఒత్తులు ఇక్కడ 7 వారాల పాటు స్వామికి దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ దోషాలన్నీ కూడా పరిపూర్ణమయ్యి వారికి భోగ్యభాగ్య సిద్ధికి బాట కలుగుతుంది. ఇది పూర్వీకులు చేసినటువంటి బాలదాసుల వ్రత పూజా కార్యక్రమం. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, అదేవిధంగా శ్రీదేవి భూదేవి కళ్యాణం, అదేవిధంగా కోల సంబరం, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ యొక్క కాంస కవచ యజ్ఞ ధారణ కార్యక్రమాలు పరిపూర్ణమవుతాయి. ఇవన్నీ కూడా లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి కార్యక్రమం.